తెలంగాణలోని అత్యంత ప్రతిష్టాత్మక జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్కు రంగం సిద్ధమైంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి మధ్య ఈ పోరు హోరాహోరీగా సాగుతుంది. నవంబర్ 11న జరగనున్న పోలింగ్ నవంబర్ 14న వెలువడనున్న ఫలితాలతో ఈ నియోజకవర్గ భవిష్యత్తు తేలనుంది. ఇక గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ నేత నవీన్ యాదవ్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. బీసీ వర్గానికి చెందిన నవీన్ యాదవ్ గతంలో 2014-2018 ఎన్నికల్లో పోటీ చేసి నియోజకవర్గంలో తనకంటూ ఒక బలమైన ఓటు బ్యాంకును నిర్మించుకున్నారు. ఇక ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న 6 గ్యారంటీ పథకాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నవీన్ యాదవ్ విజయంపై ధీమాతో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక ముఖ్యంగా బీసీ వర్గాల ఓట్లు మరియు ఎంఐఎం పోటీలో లేకపోవడంతో ముస్లిం మైనారిటీ ఓట్లు కూడా తనకు అనుకూలంగా మారతాయని కూడా ఆశిస్తున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది. ఇక మరోవైపు మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సత్యమణి మాగంటి సునీతను బరిలోకి దించి బీఆర్ఎస్ సానుభూతిని ఆశ్రయిస్తోంది. 2014 నుంచి నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు గెలిచిన గోపీనాథ్ వారసత్వాన్ని, ఆయనపై ఉన్న ప్రజల అభిమానాన్ని ఓటుగా మలుచుకోవాలని కూడా బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తుంది. ఇక లోక్సభ ఎన్నికల తర్వాత ఎదురైన పరాజయాలను అధిగమించి తమ పార్టీ బలాన్ని చాటుకోవాలని కూడా బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తా ఉన్నది. ఇక సానుభూతి మరియు పాత ఓటు బ్యాంకు బీఆర్ఎస్కు అండగా నిలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు అధికార పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్కు నియోజకవర్గంలో ఉన్న పరిచయం, సామాజిక సమీకరణలు ఆయన గెలుపు అవకాశాలను పెంచుతున్నాయి. ఒక ముఖ్యంగా బీజేపీ తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. కానీ ఈ త్రిముఖ పోటీలో ఓట్ల చీలిక కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక ఫలితం ఈ 3 పార్టీల భవిష్యత్తు రాజకీయాలకు ఒక సంకేతాన్ని ఇవ్వనుంది. ఎన్నికల రోజు వరకు ఈ పోరు మరింత ఉత్కంఠభరితంగా సాగనుంది.